దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున యెహెజ్కేలు గ్రంథము 42వ అధ్యాయము. ఈ అధ్యాయములో 20 వచనాలున్నాయి. మొదటి వచనం, అతడు ఉత్తర మార్గముగా నన్ను నడిపించి బయటి ఆవరణములోనికి తోడుకొని వచ్చి ఖాళీ చోటునకును ఉత్తరముననున్న కట్టడమునకును ఎదురుగానున్న గదుల దగ్గర నిలిపెను. రెండవ వచనం, ఆ కట్టడము 100 మూరల నిడివి గలదై ఉత్తర దిక్కున వాకిలి కలిగి 70 మూరల వెడల్పు గలది. మూడవ వచనం, 20 మూరలు గల లోపటి ఆవరణమునకెదురుగాను బయటి ఆవరణపు చప్టాకెదురుగాను 3వ అంతస్తులోని వసారాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను. 4వ వచనం, గదులకెదురుగా 10 మూరల వెడల్పు గల విహార స్థలముండెను. లోపటి ఆవరణమునకు పోవుచు ఉత్తర దిక్కు చూచు వాకిండ్లు గల విహార స్థలం ఒకటి ఉండెను. అది 3 మూరెడు వెడల్పు. 5వ వచనం, వాకిండ్లకు వసారాలుండుట వలన పై గదులు ఎత్తు తక్కువగాను మధ్య గదులు ఇరుకుగా నుండి కురచవాయెను. 6వ వచనం, 3వ అంతస్తులో ఉండినవి ఆవరణములకున్న వాటి వంటి స్తంభములు వాటికి లేవు గనుక అవి క్రింది గదుల కంటెను మధ్య గదుల కంటెను చిన్నవిగా కట్టబడి ఉండెను. 7వ వచనం, మరియు గదుల వరుసను బట్టి బయటి ఆవరణము తట్టు గదులకెదురుగా 70 మూరల నిడివి గల ఒక గోడ కట్టబడి ఉండెను. 8వ వచనం, బయటి ఆవరణములోనున్న గదుల నిడివి 70 మూరలు గాని మందిరపు ముందటి ఆవరణము 100 మూరల నిడివి గలదై ఉండెను. 9వ వచనం, ఈ గదులు గోడ క్రింద నుండి లేచినట్టుగా కనబడెను. బయటి ఆవరణములో నుండి వాటిలో ప్రవేశించుటకు తూర్పు దిక్కున మార్గముండెను. 10వ వచనం, వీడి చోటునకు ఎదురుగాను కట్టడమునకెదురుగాను ఆవరణపు గోడ మందములో తూర్పు తట్టు కొన్ని గదులుండెను. 11వ వచనం, మరియు వాటి ఎదుటనున్న మార్గము ఉత్తరపు తట్టుననున్న గదుల మార్గము వలె నుండెను. వాటి నిడివి చొప్పునను వెడల్పు చొప్పునను ఇవియు కట్టబడెను. వీటి ద్వారములను ఆ రీతినే కట్టబడి ఉండెను. 12వ వచనం, మరియు మార్గపు మొగను దక్షిణపు తట్టు గదుల యొక్క తలుపుల వలె వీటికి తలుపులుండెను. ఆ మార్గము ఆవరణములోనికి పోవునొకనికి తూర్పుగానున్న గోడ ఎదుటనే ఉండెను. 13వ వచనం, అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, వీడి చోటునకు ఎదురుగానున్న ఉత్తరపు గదులును దక్షిణపు గదులును ప్రతిష్ఠితములైనవి. వాటిలోనే యెహోవా సన్నిధికి వచ్చు యాజకులు అతి పరిశుద్ధ వస్తువులను భుజించెదరు. అక్కడ వారు అతి పరిశుద్ధ వస్తువులను అనగా నైవేద్యమును పాప పరిహారార్థ బలిపశు మాంసమును అపరాధ పరిహారార్థ బలిపశు మాంసమును ఉంచెదరు. ఆ స్థలము అతి పరిశుద్ధము. 14వ వచనం, యాజకులు లోపల ప్రవేశించునప్పుడు పరిశుద్ధ స్థలమును విడిచి బయటి ఆవరణములోనికి పోక అక్కడనే తాము పరిచర్య చేయు వస్త్రములను ఉంచవలెను. అవి ప్రతిష్ఠితములైనవి గనుక జనుల సంబంధమైన దేనినైనను వారు ముట్టునప్పుడు వారు వేరు బట్టలు ధరించుకొనవలెను. 15వ వచనం, అతడు లోపటి మందిరమును కొలుచుట ముగించి నన్ను బయటికి తోడుకొని తూర్పు తట్టు చూచు గుమ్మమునకు వచ్చి చుట్టూను కొలిచెను. 16వ వచనం, తూర్పు దిశను చుట్టూను కొలకర్రతో కొలువగా 500 బారలాయెను. 17వ వచనం, ఉత్తర దిశను చుట్టూను కొలకర్రతో కొలువగా 500 బారలును. 18వ వచనం, దక్షిణ దిశను కొలకర్రతో కొలువగా 500 బారలును. 19వ వచనం, పశ్చిమ దిశను తిరిగి కొలకర్రతో కొలువగా 500 బారలును తేలెను. 20వ వచనం, 4 తట్లు అతడు కొలిచెను. ప్రతిష్ఠితమైన స్థలమును ప్రతిష్ఠితము కాని స్థలము నుండి ప్రత్యేక పరుచుటకై దాని చుట్టూ నలుదిశలా 500 బారలు గల చచ్చౌకపు గోడ కట్టబడి ఉండెను. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.